మిస్టర్ నాయర్, ఇతను మీకు ఏమవుతాడండి? అడిగిన ఎస్ఐ క్వశ్చన్కి ఎదురుగా కూర్చున్న నాయర్ సమాధానం చెప్పకుండా చుట్టూ ఎవరి కోసమో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు. చెప్పండి మిస్టర్ నాయర్, అతను మీ అబ్బాయా? తిరిగి రెట్టించి అడిగాడు ఎస్ఐ. మీరు అవునంటే అవును, కాదంటే కాదు అనుకోండి. అక్కడున్న మరో కానిస్టేబుల్ అల్మరాలో ఫైల్స్ పెట్టి తాళం వేస్తూ, మాధవ్ నాయర్ గారు గట్టిగా బ్రహ్మచారండి, ఆ వీధిలో వాళ్ళంతా ఏకగ్రీవంగా సర్టిఫికేట్ ఇచ్చేశారు అన్నాడు. అదేంటి, పిల్లలు ఉండడానికి పెళ్ళి అవసరం లేదుగా? యు ఆర్ 100% కరెక్ట్, చూపుడు వేలుతో చూపిస్తూ అన్నాడు మాధవ నాయర్. ఆయన ఆ మాట అన్న తీరుని అక్కడ ఉన్న వారందరూ పక్కున్న విరగబడి నవ్వారు. దూరంగా కానిస్టేబుల్ కటకటాల తాళం తెరిచి దాని లోపల కూర్చొని ఉన్న ఆ గడ్డం బిచ్చగాడిని వదిలేస్తున్నాడు. అతనికి ఏమైనా సుస్థినా, అట్లా ఎముకలో పోగులా ఉన్నాడు అన్నాడు ఎస్ఐ. అవునన్నట్లు మాధవరాయుడు తల ఊపాడు. ఎస్ఐ మళ్ళా సానుభూతిగా అన్నాడు, ఇతను మీకు చెందిన వ్యక్తి అంటున్నారు, మరి అలా వీధుల్లో అడుక్కుంటుంటే మీకు పరువు నష్టంగా లేదా? మాధవ నాయుడు ఎడం చేత్తో హా అన్నట్లు ఆ మాటలను తోసేశాడు. చూడండి, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక బిచ్చగాడే. పరువు కోసమో, డబ్బు కోసమో, ప్రేమ కోసమో అడుక్కుంటూ అందరినీ వెంటబడి అతని కంటే అసహ్యంగా తిరుగుతూ ఉంటారు. ఏమంటారు అన్నాడు. వెంటనే ఎస్ఐ విరగబడి నవ్వలేదు. యు ఆర్ కరెక్ట్ అని కూడా అనలేదు. ముఖం గంటు పెట్టుకున్నాడు. అతనికి ఎక్కడో గుచ్చుకున్నట్లుంది. ఆయనకి తన ప్రమోషన్ కోసం అందరి చుట్టూ తిరగడం గుర్తుకొచ్చింది. అది తెలిసే ఈ పెద్ద మనిషి తనకి ఈ చురక వేశాడా అని ఓ క్రీగంట చూశాడు. కానీ మాధవ నాయుడులో ఆ శ్లేషం ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన ధోరణే అంత. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటాడు. పిల్లలతో పెద్దలతో ఒకే రకంగా కలిసిపోతుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటాడు. కటకటాల మధ్య నుంచి విముక్తి లభించడంతో అతను వచ్చాడు బయటికి. మాట్లాడకుండా అక్కడ నిలబడ్డాడు. అతన్ని కాస్త పరీక్ష చూస్తే అతని చూపులు కానీ అతని జాస కానీ ఇక్కడెక్కడా లేనట్లుగా తెలుస్తోంది. ఎటో చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ పరిసరాలతో కానీ ఈ మనుషులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆసక్తి కానీ ఏమాత్రం లేనట్టుగా ఉన్నాడు. ఎక్కడైతేనే ఈ భూమి అంతా ఒకటే, ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే ధోరణి కనిపిస్తోంది. పోలీస్ వచ్చి కటకటాల తలుపులు తెరిచి యువతలకి పంపిస్తే అతని ముఖంలో ఆనందం ఏమీ కనిపించలేదు. అదే నిర్లిప్తత. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే అనే ధోరణి. అతను ఒక్క నిమిషం నిలబడ్డాడు. దూరంగా మాధవనారి పోలీసు అధికారులు కలిసి పక్కన విరగబడి నవ్వుకున్నారు. వాళ్ళెవరూ తనకి సంబంధం లేనట్లుగా అతను తలదించుకుని వెళ్ళిపోసాగాడు. ఒరే బాబు, వెళ్ళిపోకరా నాయన, నేను వచ్చేస్తాను. ఇదిగో పోలీస్, మా వాడిని ఆపమ్మా అంటూ మాధవనాయర్ హడావుడిగా కుర్చీలో నుంచి లేచాడు. పోలీస్ కరచాలం చేస్తూ ఓకే సార్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, మా వాడిని కాస్త గుర్తుపెట్టుకోండి. కటకటాల్లో పెట్టినా పర్వాలేదు, నేను వచ్చి విడిపించుకోగలను, కానీ ఒంటి మీద చేయి మాత్రం వేయకండి. వాడు అసలే ఎముకల గూడు, తట్టుకోలేక నోరు ఆవలించేస్తాడేమోనని నాకు ఆ మాట పూర్తి చేయలేదు. అతని ముఖం కళ్ళు ఎంత చిలుపుగా నవ్వాలని అనుకున్నా సీరియస్గానే ఉంది. కాస్త చూసి చూడనట్టు వదిలేయమని మీ బాస్కి చెప్పండి అని పక్కన కుర్చీలో పెట్టుకున్న హెల్మెట్ తీసి బయలుదేరాడు. ఆయన గబగబా అడుగులు వేస్తూ వచ్చి ఆ గడ్డం యువకుడి భుజాల చుట్టూ చేయివేసి పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఆ తీసుకోవడం చూస్తే ఆయన అతనికి తండ్రో లేక అత్యంత ప్రాణం ఇచ్చే మిత్రుడో అని తెలుస్తుంది. అతని భుజం చుట్టూ చేయివేసి మోటార్ సైకిల్ దగ్గరికి నడిపించుకుంటూ వస్తున్న ఆయన బ్రతిమాలుతున్నట్లుగా, రోహిత్, నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు ఏదైనా చెయ్యి కానీ అలా రోడ్డు మీద కార్ల వెంట పడవద్దని. 2 సార్లు నేను ఊళ్ళో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ గతేంటి? వాళ్ళు ఒక్క తన్ను తన్నారంటే చాలు, ఇక నువ్వు మంచినీళ్ళు అడగవు. ఆయన హెల్మెట్ తలకి బిగించుకొని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశారు. అతను ఆయనతో వెళ్ళడం బాగా అలవాటైనట్లు యాంత్రికంగా వెనక కూర్చున్నాడు. నా నడుం చుట్టూ చేయివేరా తండ్రి, మధ్యలో నువ్వు ఎక్కడైనా దూకేస్తే నాకు తెలుస్తుంది, హెచ్చరించాడైనా. మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది. ఒక పర్లాం కూడా రాలేదు. అతని తల అతని వీపు మీద వాలింది. నిద్రపోకు అంటూ అరిచాడు మాధవ్ నాయర్. డబ్బు చాలీ చాలని జీవితాలు నివసించే వీధి అది. ఇరుకుగా ఉన్న సందు, పాతకాలం ఇళ్ళు, ఎక్కడ చూసినా ఇళ్ల నిండా కిటకిటలాడుతున్న పెద్దలు పిల్లలు అందరూ. అద్దె ఎక్కువ చెల్లించలేక చిన్న పోర్షన్ మాత్రమే తీసుకుని వీలైనంతగా ఇంటి బయట మంచం వీధనో చెట్ల కిందనో
బిచానా వేసి గడిపే మనుషులు వాళ్ళు. ఒకరి జీవితం మరొకరికి పుస్తకం తిరిగేస్తూ చూస్తున్నంతసేపు క్షుణ్ణంగా తెలుసు. దాపరికాలు పెట్టుకుందామన్నా అక్కడ సాగవు. ఎందుకంటే అక్కడ మనిషికి మనిషికి, కుటుంబానికి మధ్య దూరం చాలా తక్కువ. భార్యాభర్తల సరాగాలు ఆడినా తెలిసిపోతుంది. అత్తాకోడళ్ళు పోట్లాడుకున్నా వినిపిస్తుంది. ఇలా నా జీవితం నాకు అనే ప్రత్యేకత కానీ, ఒంటరితనం కానీ దక్కని జాగా అది. ఆ వీధిలో ఏ ఇంట్లో ఎవరుంటారో అందరికీ కంఠోపాఠమే. అందరి ఆర్థిక ఇబ్బందులు అందరికీ తెలుసు. కొందరు రహస్యంగా గడపాలనుకునే ప్రేమ కథలు తెలుసు. ఆ వీధిలో 2 పార్టీలుగా మనుషులున్నారు. కానీ మాధవ్ నాయర్ అక్కడికి వచ్చిన తర్వాత వారి పోట్లాటలు, ద్వేషాలు కాస్త తగ్గాయి. ఆ వీధికి ఆయనే పెద్ద. ఆ వీధి మధ్యలో ఉన్న ఇంటి ముందు రిక్షా ఆగింది. వసు ఆ రిక్షాలో నుంచి దిగి సీటు మీద పెట్టి ఉన్న కూరగాయల బుట్ట తీసుకుంది. వసు అతని మాటలు శ్రద్ధగా వింటూనే అతని చేతిలో ఉన్న హెల్మెట్ తీసుకుని వెళ్ళి అల్మరాలో పెట్టింది. అతను అక్కడ నిలబడలేదు. నిశ్శబ్దంగా ఆ మాటలేం తనకి పట్టనట్టుగా, తనకి సంబంధించినట్లుగా అక్కడ నుంచి కుడివైపు గదిలోకి వెళ్ళిపోయాడు. అతను ఆ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ గదిలో వెలుగుతున్న లైటు టక్కున ఆరిపోయింది. ఆ తర్వాత మరే శబ్దం వినిపించలేదు. వసు వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి, మాధవ నాయర్ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి టీ కలిపి 2 కప్పులతో తెచ్చి ఆయనకి అందించింది. ఒకటి ఆయన్ని తీసుకుని రెండో దాన్ని కూడా అందుకొని గదివైపు తిరిగి రోహిత్ అని పిలిచాడు. గదిలో నుంచి సమాధానం రాలేదు. రోహిత్, ఏయ్ రోహిత్, ఇలా రా, వచ్చి టీ తాగు. గదిలో చీకటి కరగలేదు. ఆయన టీ పట్టుకొని గదిలోకి వెళ్ళాడు. వసు కూడా వెళ్ళింది. అక్కడంతా కటిక చీకటి. అసలు మనిషి ఉన్నాడో లేడో అలికిడే తెలియడం లేదు. ఏయ్ రోహిత్, ఆయన మళ్ళీ పిలిచాడు. లేచి గదిలోకి వెళ్ళి గుమ్మం పక్కన ఉన్న స్విచ్ నొక్కారాయన. లైటు వెలిగింది. అతను గదిలోకి నేల మీద బోర్లా పడుకొని ఉన్నాడు. రోహిత్, టీ తాగు అన్నారాయన. అతను పలకలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి మోచేతి మీద కూర్చుని భుజం పట్టి కుదిపాడు. అతను గాఢ నిద్రలో ఉన్నట్లుగా ఉన్నాడు. ఆయన అతని నిద్ర చూసి సంతోషపడలేదు. గాఢంగా నిట్టూర్చి లేచారు. పదమ్మా వెళదాం అన్నాడు వసుతో. వసు లైట్ తీసేయబోతూ అతని ముఖం చూసింది. మాధవ్ నాయర్ భుజం పట్టి అతన్ని తిప్పడంతో అతను కాస్త విలకిలా అటు తిరిగాడు. అతని ముఖం ఈ ప్రపంచంలో ఉన్న విషాదానికి అంతటికీ, ఒంటరితనానికి మారుపేర్లా ఉంది. ఇతను ఒక చీకటి కూపం. అతని చుట్టూ మౌనం అనే ఒక మహాభయంకరమైన దుర్భేద్యమైన గోడ ఎందుకో కట్టుకున్నాడు. ఒక క్షణం అలాగే ఆ చేతుని రాలిలాగా చూస్తుండిపోయింది వసు. ఎవరిలోనైనా బాధని చూస్తే తనకి తెలియకుండానే వారిని అనునయించడానికి, ఓదార్చడానికి ఆమె మనసు ముందంజలో ఉంటుంది. అతన్ని అలా చూస్తుంటే వసు గుండెల్లో ఒక దయాకరటం మెల్లగా ప్రారంభమయ్యి అతని పట్ల ఉవ్వెత్తున లేచి రాసాగింది. ఇంతలో వాకిట్లో నాయర్ గారు అని పక్కింటి సత్యం పిలుపు వినిపించింది. ఈరోజు మా శాంత బర్త్డేనండి. ఇదిగో మీ ఆశీస్సుల కోసం తీసుకువచ్చాను. అంకుల్కి దండం పెట్టు అమ్మా అన్నాడు. రండి నాయర్ లోపలికి ఆహ్వానించాడు. మీరు మరీ పిల్లల్ని ఇలా అందరికీ దండాలు పెట్టేయమనడం అలవాటు చేయకూడదు. వాళ్ళకి పెద్ద అయితే దండాలు పెట్టి పని చేయించుకోవడం అలవాటైపోగలదు, జాగ్రత్త అంటూ బెదిరించాడు. వసు గదిలో లైటు తీసేసి బయటకు వచ్చింది. నాయర్ శాంతకి జేబులో నుంచి 50 రూపాయలు తీసి ఇచ్చాడు. అబ్బాబ్బే, డబ్బు వద్దండి, మీరు నాకు గురువు లాంటి వారు. మీరంటే మా కుటుంబంలో అందరికీ ఇష్టం. మా ఆవిడ ఏమిటో అంటుంటుంది, నాయర్ గారికి ఫ్యామిలీ లేకపోవడం ఏంటి? ఈ బజార్లో కుటుంబాలు అన్నీ ఆయనవే. ఆయనే మనకు పెద్ద. అసలు పెద్దవాళ్ళంటే పిల్లల కష్ట సుఖాలు చూస్తూ అలా మాధవ్ నాయర్లాగా ఉండాలి. మీ నాన్న ఉన్నారు ఎందుకు అంటూ దెప్పి పొడుస్తుంటుంది అన్నాడు సత్యం. మాధవ్ నాయర్ చిరునవ్వుతో వింటున్నారు. సత్యం నోరు ఇప్పితే చాలు భార్య ప్రసక్తి దానంతటా అదే వచ్చేస్తుంది. అతను ఆఫీసులోనైనా సరే, బజార్లో ఉన్నా సరే, సినిమాకి పోయినా సరే, సంభాషణ ఎవరితో ఎలా మొదలైనా మా ఆవిడ అంటూ ప్రారంభిస్తాడు. వసుకి కూడా సత్యం శాంతి చేత స్వీట్ ఇప్పించాడు. ఆంటీకి నమస్తే చెప్పు అన్నాడు. శాంతి ముద్దుగా సిగ్గుగా చెప్పింది. మాధవ్ నాయర్ మురిపంగా సత్యం ఒడిలో కూర్చుని ఉన్న ఆ చిన్నారినే చూస్తున్నాడు. సత్యం మళ్ళీ అన్నాడు, మా ఆవిడ ఇంకోటి కూడా ఎప్పుడూ అంటూ ఉంటుంది, పరాయి వాళ్ళం అయినా మనల్ని ఆయన ఇంత సొంత తండ్రిలా చూస్తున్నారు.
ఆయనకే పెళ్ళయ్యి పిల్లలుంటే ఇంకా ఎంత బాగా చూసేవారో అని. మిస్టర్ నాయర్, మీరు అసలు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏదో అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాడు సత్యం. నాకు పిల్లలంటే చాలా ఇష్టమే, కానీ భార్య సతాయింపు మాత్రం అస్సలు భరించలేను. మన జీవితం స్ప్రింగ్ వారి చేతిలోకి చిక్కాయనుకోండి, మనల్ని తోడు బొమ్మలు ఆడిస్తారు అన్నాడు నవ్వుతూ. ఇంతలో పరమేశ్వరం కూడా వచ్చాడు. రండి సార్ రండి, నాయర్ ఆహ్వానించాడు. వారి మధ్య పెళ్లి గురించి, మగవాళ్ల భయాల గురించి జోకులు ఒకదానికొకటి వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. వసు ఇంట్లోకి వంట చేయడానికి వెళ్ళింది. ఆమె చెవులు వారి జోకులని ఆలకించడం లేదు. ఆమె మనసు ఆ చీకటి గదిలో నేల మీద బోర్లా పడుకుని ఉన్న రోహిత్ గురించి ఆలోచిస్తోంది. ఎక్కడ మాధవ్ నాయర్, ఎక్కడ తను, ఎక్కడా రోహిత్, ముగ్గురు ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చి ఈ గూటికంతా చేరారు. విధి కూడా తమాషాగా తనని మాధవ్ నాయర్తో కలిపింది. తనకి ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క తండ్రి చనిపోయాడు. ఒంటరిగా ఉంటూ ఆ ఒంటరి జీవితం ఎదుర్కోలేక బాధపడుతూ ఇరుగు పొరుగు వేటకొక్కల్లా కాటు వేయడానికి తరుముకొని చూస్తుంటే, చేతిలో డబ్బు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడ ఈ రాక్షసుల మధ్య దినదినగండం నూరేళ్ల ఆయుషులా ఎప్పుడు ఏమవుతుందోనని హడిలిపోతూ ఈ జీవితం ఎలా ముగుస్తుందిరా భగవంతుడా అని కుంగిపోతున్న సమయంలో ఒకరోజు ఉదయం గుబురు మీసాలతో బట్టతలతో ఒడ్డు పొడుగు ఉండి చూడగానే మిలిటరీ అని తెలుస్తున్న ఈ మాధవనాయర్ తను ఆయనకి భోజనం పెట్టింది. ఆయన అమ్మా అని పిలుస్తుంటే ప్రాణం లేచినట్టే అనిపించింది. తర్వాత తెలిసింది ఆయనకి ఎవరూ లేరట. మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి తిరిగి వచ్చేశాడట. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నం. ఆయనకి తండ్రి ఒక్కడే ఈ ఊరిలో పరిచితం. స్నేహితుడు చచ్చిపోయాడు. అతని కూతురుంది. ప్రస్తుతానికి ఆయన పెట్టే బేడ వసూని అడిగి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయ్యాడు. ఏదైనా వృత్తిని ఏర్పరచుకోవాలి, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి వచ్చిన 4-5 రోజుల్లోనే వసు విషయం అర్థమయ్యింది. వసుకి ఎవ్వరూ లేరు, ఆయనకి ఎవరు లేరు. ఆయన వచ్చిన తర్వాత వసు వెంటపడే వేటకుక్కల జోరు మెల్లగా తగ్గింది. ఇంట్లో సింహం లాంటి మనిషి ఉంటే, అందులోనూ మిలిటరీ మనిషి, ఎవరు వసు వైపు చూడడానికి సాహసిస్తారు? వసుకి తండ్రి ఉన్నప్పుడు కూడా ఎరగని నిశ్చిత ప్రప్రథమంగా కలగసాగింది. మాధవనాయర్ గురించి గుసగుసలు ప్రారంభించారు. అందుకని వెంటనే ఆ ఇల్లు మారి వేరే ఈ వీధిలోకి వచ్చారు. మాధవనాయర్ మెయిన్ రోడ్డు మీద వీడియో షాపులో ఉద్యోగం సంపాదించుకున్నారు. వసుకి ఆయన ఆసరా అనే వికలాంగుల సంస్థలో సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించాడు. వసుకి జీవితం హాయిగా ఉంది. తనది అనే ప్రపంచం ఏర్పడింది. ఆర్థికంగా కానీ సమాజపరంగా కానీ ఎలాంటి బాధలు లేవు. దానికి కారణం మాధవనాయర్ అంకులే. వసుకి కృతజ్ఞతగా అనిపిస్తోంది. మాధవనాయర్కి ఒక బలహీనత ఉంది. ఎవరు ఏ సాయం అడిగినా కాదనలేరు. ఆ పనులు చేయడానికి ఎంతో టైం ఖర్చు చేస్తారు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఆయన మనస్తత్వమే అలాంటిది. ఆయన క్షణంలో అందరినీ స్నేహితులను చేసుకుంటారు. వసు ఎప్పుడైనా ఏమైనా అంటే, పోనీలేమ్మా, మనం వెళుతూ ఈ ప్రపంచంలోంచి ఏం తీసుకెళ్ళగలం చెప్పు, బ్రతికినన్నాళ్ళు తృప్తిగా ఆనందంగా బ్రతకాలేమ్మా, అది నా సిద్ధాంతం అనేవారు. వసుకి క్రమంగా ఆయన అర్థం కాసాగాడు. ఆయనది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం. పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలతోనే ఆయన ఎక్కువసేపు గడపగలరు. చూడమ్మా, ఈ పెద్దవాళ్ళు ఎందుకో తెలియదు కానీ ప్రతి చిన్న విషయం రాద్ధాంతం చేసేట్టు చాలా కాంప్లికేట్ చేయడాన్ని చూస్తుంటారు. అలా చేస్తే కానీ వారికి తృప్తి ఉండదేమో. అసలు వాళ్ళకి నిత్య జీవితంలో డ్రామా, టెన్షన్ బాగా కావాలనుకుంటా. చిన్న చిన్న వాటికి కొండంత ప్రాముఖ్యం ఇచ్చి తలలు బద్దలు కొట్టుకుంటుంటారు. చిన్నపిల్లలు అలా కాదు, వారి మనస్తత్వం సూటుగా ఉంటుంది. అంకుల్, ఎందుకెంత చేస్తారు మీరు? వాళ్ళకి మీ పట్ల కాస్త కూడా కృతజ్ఞత ఉండదు అని వసు ఆవేశపడితే ఆయన శాంతపరుస్తూ, పోనీలేమ్మా, వారికి సాయం చేయడంలో నాకు ఒక స్వార్థం ఉందనుకో. ఆ పనులు నాకు చాలా ఆనందం కలిగిస్తాయి. చూడమ్మా, నేను చాలా సంవత్సరాలు మిలిటరీలో ఒక యాంత్రికమైన జీవితం గడిపాను. అక్కడ ఎంతసేపు తిండి, డిసిప్లిన్, ఎక్సర్సైజ్. యుద్ధం వస్తే ఇవి వదిలేసి పరుగులు తీయడం తప్ప మనిషి ఒంటరిగా తనకంటూ ప్రత్యేకమైన జీవితం అంటూ ఉండదమ్మా. స్వేచ్ఛ అనేది పూజ్యం. ఇక్కడ డిసిప్లిన్ కాదు. హాయిగా నవ్వచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. అన్నేళ్ళు ఆ జీవితం తర్వాత ఇది నాకు బాగా ఆనందాన్ని కలిగిస్తుందమ్మా. మరి అసలు మిలిటరీలోకి ఎందుకు వెళ్ళారు అంకుల్ అంది వసు. తెలియక
చాలా మందిలాగా నేను మిలిటరీలో చేరడం అంటే అదేదో వీరోచిత ఘనకార్యం అనుకున్నాను. కానీ నాలాంటి తిరుగుబోతుకి, పొగరుబోతుకి ఆ జీవితం అస్సలు పడదు. ట్రైనింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే నేను చేసిన పని చాలా తప్పు అని తెలుసుకున్నాను. పారిపోవాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఆ డిసిప్లిన్ ఉందే, అదో ఒక పెద్ద నరకం అనుకో. మొదట మా అమ్మని బెదిరించడానికి, ఏడిపించడానికి నేను మిలిటరీలోకి వెళ్ళిపోయాను. కానీ తర్వాత సంవత్సరాల తరబడి నేనే ఏడ్చుకుంటూ గడిపాను అనుకో అన్నాడు. మీ అమ్మ మీకు గుర్తుందా అంకుల్? ఆయన అవునన్నట్లు తల ఊపాడు. మీ డాడీ ఏం చేసేవారు? ఆసక్తిగా అడిగింది వసు. నాకు తెలియదు. బహుశా నేను అనేవాడిని ఉన్నానని తెలిస్తే గుండెలు బాదుకుంటూ ఉండేవాడేమో. నేను ఆయనని ఎరగను. మీ చిన్నప్పుడే పోయారా? మరి ఆయన మా అమ్మని అసలు పెళ్లి చేసుకోలేదు. ఆయన కంఠం ఎలాగో మారిపోతుంది. అలాగా? ఆయన ముఖంలో భావం చూసిన తర్వాత అనునయంగా ఏమని అడగానో తెలియలేదు. వసు, నాకు ఒకటే కోరిక. నాకు జన్మనిచ్చిన ఆ స్కౌండ్రల్ ఎలా ఉంటాడో ఒక్కసారి కళ్ళతో చూడాలని. మా అమ్మని ఎన్నిసార్లు అడిగానో, కానీ చెప్పలేదు. అలిగాను, పోట్లాడాను, తిట్టాను, అయినా సరే చెప్పలేదు. బహుశా ఆవిడికి నా అఘాయిత్యం స్వభావం బాగా తెలుసు కాబట్టి చెప్పలేదేమో. ఓ నిట్టూర్పు విడుస్తూ వసు వంక చూశాడు. ఇప్పుడు అనిపిస్తోంది ఆవిడ చెప్పకుండా మంచి పని చేసిందని. చెప్పినట్లయితే నేను వెళ్ళి ఆయనకి హత్య చేసి ఈ పాటికి ఉరికంబం ఎక్కువ ఉండేవాడిని. ఎందుకంటే ఆయన గురించి నాకు చెప్పలేదనే కోపంతోనేగా నేను మా అమ్మ మీద అలిగి మిలిటరీకి వెళ్ళిపోయాను. నేను ఇన్నాళ్లుగా గడిపిన ఆ మిలిటరీ జీవితానికి కూడా కారణం ఆయనే అయ్యాడు. రాస్కెల్, కనిపిస్తే షూట్ చేస్తాను. అంకుల్, నాకు నవ్వు వచ్చేస్తుంది అంది. నవ్వమ్మా నవ్వు. నవ్వడం మనిషి జన్మ హక్కు. అసలు నవ్వుతూ జీవించడం గడపడానికే మనం పుట్టాం. ఆ రాస్కెల్ సంగతి గుర్తు రాకపోతే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానమ్మా. మీ ఊరు ఎలా ఉంటుంది అంకుల్? కొబ్బరి చెట్లు, నీళ్లలో మెల్లగా వెళుతుండే పడవలు. మా కేరళ స్త్రీలు ఎంత కష్టపడతారో తెలుసా? టికెట్ రిజర్వ్ చేయించండి, రేపే వెళ్దాం అంకుల్. వెంటనే నో. ఆయన కళ్ళల్లోంచి యథార్థంలోకి వచ్చేసినట్లుగా సరిగ్గా కూర్చున్నాడు. ఇప్పుడు కాదు, దృఢంగా అన్నారు. ఎందుకని? అక్కడ ఇంకా మా చుట్టాలు 2-3 బతికే ఉన్నారు. నేను వెళితే వాళ్ళకి తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది? నన్ను చూడగానే మళ్ళీ మా అమ్మని తిడతారు. ఆవిడ చచ్చి స్వర్గాన ఉన్న నా మూలంగా తిట్లు తింటూనే ఉండాలి. అది నాకు నచ్చదు. పెళ్లి కాకుండా నన్ను కన్నదని ఆవిడని ఒకటే తిట్లు తిట్టారు. అఫ్కోర్స్ నన్ను కూడా తిట్టారనుకో. అబ్బా, ఆ తిట్లు ఇప్పుడు గుర్తుకు వస్తుంటే అంటూ ఆగారు కాసేపు. నో నెవర్. నా జన్మలో ఎప్పుడు ఆ ఊరి ముఖం కూడా చూడను. నాకు అక్కడ గౌరవం లేదు. మనిషి అన్నవాడు తనకి ఎక్కడ గౌరవమానం ఉంటాయో అక్కడ అసలు జీవితం వెళ్ళకూడదు. వసుకి ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉండేది. నవ్విస్తూ త్రుళ్ళుతూ ఉండే ఆయన ఆంతర్యంలో ఇంత క్షోభ ఉందనే ఇప్పుడే మొదటిసారిగా తెలిసింది. ఆయన ఒకసారి మద్రాసు వెళ్ళారు. 4 రోజుల తర్వాత వచ్చారు. వస్తూ వస్తూ గడ్డం మాసి బట్టలు చిరిగిన ఒక యువకుడిని వెంటబెట్టుకుని వచ్చారు. వసుకి అతను చూపిస్తూ, వసు, ఇతని పేరు రోహిత్. రైల్లో నాకు జ్వరం వస్తే చాలా సాయం చేశాడు. ఒక రోజంతా నన్ను కనిపెట్టుకునే ఉన్నాడు. మన ఇంటికి తీసుకొచ్చాను అన్నారు. వసు వెంటనే నమస్తే అంటూ పలకరించింది. అతను ప్రతి నమస్కారం చేయలేదు. తనని కాదన్నట్లు తను చూస్తున్నాడు. అతని ధ్యాస అసలు ఇక్కడక్కడా లేనట్లుగా నిలబడ్డాడు. వసు అతనికి నాయర్ గారితో పాటు టీ ఇచ్చింది. అతను ఒక్క గుక్క తాగాడో లేదో వెంటనే వాంతి చేసుకున్నాడు. పాపం ఒంట్లో బాగాలేదు అన్నారు ఆయన. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అంది వెంటనే. అతను వద్దు అన్నాడు. అతను ఆ రోజంతా గదిలోనే పడుకుని ఉన్నాడు. వసు మర్యాద పాటిస్తూ అతిథి సత్కారంగా తను పడుకునే మంచం మీద ఇస్త్రీ దుప్పటి వేసి దిండు వేసి పక్కా సిద్ధం చేసింది. 5 నిమిషాల తర్వాత వెళితే అతను ఆ గదిలో కింద పడుకుని ఉన్నాడు. అతను ఆ రోజంతా ఆ గదిలోనే పడుకుని ఉన్నాడు. భోజనానికి పిలిస్తే రాలేదు. మళ్ళీ వాంతి చేసుకున్నాడు. వసు అతను వాంతి చేసుకోవడం వినగానే నీళ్లు తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అతను తీసుకున్నాడు. తర్వాత అక్కడ కుర్చీలో కూలబడి చేతులతో కళ్ళు మూసుకున్నాడు. అతని బట్టల నిండా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఏమిటి అతను సుస్థితిగా చూస్తూ అడిగింది వసు. డ్రగ్స్ అన్నారాయన. వసు ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. డ్రగ్సా అంది. అవునం, ఇతను ఒక డ్రగ్ ఎడిక్ట్. అతనితో మనకేం ప్రమాదం లేదు. అసలు ఒకరి జోలికి రాడు. లోకంలో తను ఉంటాడు.
1-2 రోజుల్లో వెళ్ళిపోతాడులే అన్నాడు ఆయన. 2 రోజులు దాటింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు అవుతోంది. అతను వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళబోమని అనలేదు. మనం ఎలా చెబుతాం? ఆయన నసిగారు. ఇరుగు పొరుగు వారు కుతూహలంతో ఆ పిచ్చాడెవరు అని అడిగితే మాధవనాయరు మా బంధువుల అబ్బాయి అని చెప్పారు. మొదట్లో వీధిలో పిల్లలు అతన్ని ఆట పట్టించబోగా ఈ మాట వినగానే ఆ పని ఆపేశారు. 4 రోజుల తర్వాత అతను రోడ్డు మీద పడి ఉంటే ఇతను నాయర్ గారి చుట్టవరా అంటూ పిల్లలు మోసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారు. ఒకసారి అతను కారు కింద పడబోతుంటే ఎవరో రక్షించి అడ్రస్ అడుగుతూ మళ్ళీ తీసుకొచ్చారు. ఆ తర్వాత అతను వెళ్ళిపోలేదు. నాయర్ గారు ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పనూ లేదు. రోహిత్ చేష్టలు ఆయనకి చిరాకు కలిగించడానికి బదులు పోన్లే పాపం అనే జాలి కలిగిస్తున్నాయి. అతను క్రమంగా ఆ ఇంట్లో ఒక వ్యక్తి అయిపోయాడు. ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి ఇంటికి వస్తాడు. ఒక్కోసారి 2 రోజులుంటాడు. ఇక రాడేమో వెళ్ళిపోయాడేమోనని అనుకుంటే వాకిట్లో ప్రత్యక్షం అవడమో లేక వాకిట్లో ఏ గోడకో ఆనుకుని కూర్చునో కనిపిస్తాడు. కుక్కపిల్ల చూసి అరుస్తూ గోల చేస్తుంది. ఇరుగు పొరుగు వారికి నాయర్ గారి బంధువైన ఈ కుర్రాడు ఒక కాలక్షేపం అయిపోయాడు. అతనికి నాయర్ గారికి గల సంబంధ బాంధవ్యాల గురించి అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. కొంతమంది వసుని అడిగేవారు. ఒకసారి వసు, అంకుల్ ఏమిటిదంతా చాలా గోలగా ఉంది అంది. ఉండనియమ్మా, మనకేమిటి నష్టం? నేను ఎంతమందికో ఎన్నో రకాలుగా సాయం చేశాను. ఇది ఒక రకం అని ఎందుకు అనుకోరు? అతని వల్ల మనకి ఖర్చు కాదు. ఎప్పుడో వస్తాడు పోతాడు, మనకేం బాధ అన్నారు. వసు ఆ పైనకి అతని గురించి అసలు ఆలోచించలేదు. ఒక రోజున నాయర్ గారు ఊళ్ళో లేరు. వరంగల్ వెళ్ళారు. మధ్యాహ్నం వేళ రోహిత్ వచ్చాడు. అలవాటుగా వసు తలుపు తీయగానే లోపలికి వచ్చిన అతను సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అవుతోంది. వసుకి భయం వేసాగింది. ఇంట్లో అంకుల్ లేరు. తను ఒక్కతే ఉంది. వసు పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. అతని గదిలో ఎలాంటి శబ్దం లేదు. ఆలోచించింది. చివరికి ధైర్యం చేసింది. వెళ్ళి తలుపు మీద టకటకమని వేళ్లతో కొట్టింది. అతనికి ఏమీ వినిపించలేదు. వసు తలుపు తీసింది. దగ్గరగా వేసి ఉన్న తలుపు కిర్రుమంటూ తెరుచుకుంది. గదంతా చీకటి. కిటికీ కూడా మూశాడు కాబోలు. ఎలాంటి చిన్న వెలుతురు కూడా లేకుండా చెడ్డమ్మ చీకటిగా ఉంది. వసు పిలిచింది, రోహిత్. అతను పలకలేదు. లోపలికి అడుగుపెట్టి లైట్ వేసింది. అతను మంచం మీద అడ్డంగా పడుకొని నిద్రపోతున్నాడు. అతనిలో చలనం లేదు. ఆ స్థితి సుఖనిద్రలో హాయిగా పడుకున్నట్లు లేదు. ఒంటి మీద తెలివిలేని తనంతో ఒక నిర్జీవ పదార్థంలా పడినట్లుగా ఉంది. రోహిత్ దగ్గరికి వెళ్ళి పలకరించింది. అతను కదలలేదు. కదిపినా కదిలే స్థితిలో లేడు. మొట్టమొదటిసారిగా అతన్ని చూస్తే జాలేసింది. వయసులో ఉన్న మనిషి, జవసత్వాలతో కోరిన జీవితం ఆనందంగా అనుభవించాల్సిన వాడు ఇలా మనసుని శరీరాన్ని ఎందుకు ఇలా మత్తుమత్తుతో ముంచేసుకుంటున్నాడు? తను ఒక అనాథనని విరక్త. వసు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. ఆ తర్వాత అతని పట్ల నమ్మకం, ధైర్యం కలిగాయి. ఇతని వల్ల మామూలు మగవాళ్ళతో ఉండే ప్రమాదం ఏమాత్రం లేదు అనిపించింది వసుకి. మాధవ్ నాయర్ గారికి రాను రాను కోరిక కలగసాగింది. అది ఆయనలో ఉన్న వ్యసనం లాంటి గండమే. సాయం చేయాలి అనే తపన. రోహిత్ని జీవితంలో మళ్ళీ మామూలు మనిషిని చేయాలనే ఆకాంక్ష కలిగింది. రోహిత్ని వెంట పెట్టుకుని సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తిరగసాగారు. అంకుల్, మీకేమైనా పిచ్చా? ఏమిటిదంతా? 4 రోజుల నుండి వెళ్ళిపోయే అతని కోసం. అందరం 4 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళమే తల్లి. కానీ నాకెందుకో ఈ ప్రయత్నం చేయాలనిపించింది అన్నారు శాంతంగా. ఒక మనిషిని ఒక వ్యసనం బారి నుండి తప్పించి మామూలు మనిషిని చేయడం అనేది ఒక ఛాలెంజ్. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఇది నా శ్రమకి, సహనానికి పరీక్షమ్మా. నా ఈ పిచ్చి పిచ్చి పనులు భరించడం నీకు అలవాటైపోయిందిగా తల్లి. నన్నేమి అనకు అన్నారాయన. అంకుల్, ఒకటి చెప్పనా అంది వసు. కమా షూట్ ఇట్ అన్నారాయన. మీరు పెళ్లి చేసుకోవాల్సింది. ఇల్లు పిల్లల పట్ల మీకు అమితమైన మమకారం ఉంది అంకుల్. ఎందుకో అది మీ జీవితంలోకి రాకుండా పోయింది. మామూలుగా చిన్న చిన్న విషయాలకి మీరు ఎంత ఆనందపడిపోతారో. మనం చూడండి, సత్యం గారు మనల్ని భోజనానికి పిలిస్తే మీరు ఎంత చిన్న పిన్నాళ్ళ సంబరపడిపోయారో. అందరూ మీ ఇంటికి రావాలని, మీరు అందరిలో ఒకరిగా కలిసిపోవాలని మహా ఆరాటపడతారు. మీకు పెళ్ళి అయి ఉంటే ఇదంతా నిజంగా చాలా ఎంజాయ్ చేసి ఉండేవారు. పిల్లల్ని మీరు ఎంత బాగా చూసుకునేవారో అంది.
వసు అలా అంటుంటే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ భావం ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంతలోనే హఠాత్తుగా కళ్ళు తుడిచేసుకుంటూ, యు ఆర్ కరెక్ట్ డియర్. కానీ ఇదంతా నాకు దక్కలేదంటే దానికి మూల కారణం ఎవరో తెలుసా? ఆ స్కౌండ్రల్. మీ డాడీ అంతేనా? డాడీ అవునా? అంటూ పూర్తి చేసింది వసు. అవును అన్నారాయన ప్రశాంతంగా. మీరు పెళ్లి చేసుకోకపోవడానికి ఆయన కారణం ఎలా అవుతారు? మీరు ప్రతి దానికి అన్యాయంగా ఆయన మీద నిరూపణ వేస్తున్నారు అంది. నో, నేను అన్యాయంగా ఎవరిని అన్నమ్మా. చూడమ్మా, ఆ స్కౌండ్రల్ మూలంగానే నాలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలయ్యింది. నాకు పిల్లని ఎవరిస్తారు అనుకునేవాడిని కొన్నాళ్ళు. నా భార్య నన్ను గౌరవిస్తుందా అని మరి కొన్నాళ్ళు భయపడేవాడిని. నా పుట్టబోయే పిల్లలకి నా గతం మచ్చలా అవుతుందేమోనని మదనపడేవాడిని. పెళ్ళైతే నా భార్య కానీ అత్తగారు కానీ మాటికి నా ఈ విషయం ఎత్తి ఒక అంకుశంలా నా మీద ప్రయోగిస్తారేమో. అసలే నాకు కోపం ఎక్కువ అనుకునేవాడిని. మీరు అన్నీ అనవసరంగా భయాలు పెట్టుకున్నారు అంకుల్. ఏదేమైనా పెళ్ళి అనే నౌక మిస్ అయిపోయిన వారిలో నేను ఒకడినే అన్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? మన వీధి చివరన ఉన్న జయమ్మ టీచర్కి మీరు అంటే చాలా ఇష్టం. ఆమెకి కూడా పెళ్లి కాలేదు అంటూ సజెషన్ చేసింది వసు. ఆయన చప్పున దండ పెట్టేశారు. వద్దమ్మా వద్దు అన్నారు. ఎందుకని అంకుల్? ఇన్నేళ్ళ స్వేచ్ఛగా తిరిగిన నేను ఇప్పుడు ఒకరికి బందీని కావాలంటే కష్టం తల్లి. ఆ గుదిపడ్డ ఏదో చిన్నప్పుడే పడిపోవాలి. అది అలవాటు అయిపోయింది. ఆ భారం మోయడమే ఒక ఆనందంగా అనిపిస్తుంది. వెంటనే వసు నవ్వింది. పైకి ఈ మనిషి ఎంత తెగింపుగా ధైర్యంగా కనిపిస్తారో లోపల అంత వెరపు అన్నమాట అనుకుంది మనసులో. వసు గుమ్మలోంచి పిలుపు వినిపించింది. అంటూ తలెత్తి చూసింది వసు. గుమ్మలో మాధవనాయర్ నిలబడి ఉన్నారు. ఏమిటమ్మా, ఏ లోకంలో ఉన్నావు? అంత ఎత్తున ఉలిక్కిపడ్డావు అన్నారు ఆయన లోపలికి వస్తూనే. వంట అయిపోయింది అంకుల్. ఇప్పుడు ఈ పూరీలు గబాలను చేస్తాను. కలుపుతున్న పిండి తీసుకుంటూ అంది. ఇందాకటి నుంచి పరజ్జనంగా ఏదో ఆలోచిస్తూ పూరీల పిండి మర్దన చేస్తూనే ఉంది. సత్యం గారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియనే లేదు. మాధవనాయర్ అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నేను ఈరోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చానమ్మా అన్నారు. ఏమన్నారు ఆయన? స్టవ్ మీద మూకుడు పెట్టి పూరీలు ఒత్తుతూ అంది. ప్రయత్నం చేస్తే రోహిత్ మామూలు మనిషి కావచ్చు అంటాడు ఆయన. కానీ ఫలితం రావడానికి 6 నెలలు పడుతుందో, ఏడాది పడుతుందో, ఇంకెక్కువ రోజులు పడుతుందో చెప్పలేమన్నారా. దాందేముంది, ప్రయత్నం చేద్దాం. దీనిలో నీ సహకారం కూడా చాలా కావాలమ్మా అన్నారు. నాదా, నేనేం చేయగలను అంకుల్? పూరీలు తీస్తూ అంటుంది. డాక్టర్ గారు చెప్పారు, మొట్టమొదట ఈ డ్రగ్ ఎడిట్ అయిన వాళ్ళని మనం అసహించుకోవడం లేదని తెలియడం ప్రారంభం అవ్వాలట. అతనంటే మనకి చాలా ఇష్టమని, అతని యోగక్షేమాల కోసం మనం ప్రాకులాడే వ్యక్తులం అని అతనికి బాగా అర్థమయ్యేలా ముందు మనం చేయాలట. అసలు ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా చాలా అవసరమట. అదే చెప్పారాయన. దానికి నేనేం చేయగలను అంది. నువ్వే చేయాలమ్మా. నేనా? ఆశ్చర్యంగా చూసింది వసు. అవును, నువ్వే. ఆయన అనునయంగా చెప్పసాగారు. చూడమ్మా, నువ్వు ఆసరాలో పనిచేస్తున్నావు. శరీరం అంగవైకల్యంతో ఉన్న ఆ పిల్లలతో నువ్వు ఎంత దయగా చూస్తావో నాకు తెలుసు. రోహిత్లో కూడా ఒక అంగవైకల్యం లాంటిదే. ఇది మానసికమైన అంగవైకల్యం. దాన్ని అతను ఎదుర్కొనే శక్తి మనం ఇవ్వగలగమే. చూద్దాం. నేనేం చేయగలను అంకుల్? పూరీలు కూర తెచ్చి టేబుల్ మీద పెడుతూ అంది వసు. కాస్త నాతో కలిసి ప్రయత్నం చేయమని అంటున్నానమ్మా. అతని అదృష్టం బాగుందా ఫలిస్తుంది, లేకపోతే లేదు. నేను నిన్ను కోరేది ఒకటి, అర్థించేది ఒకటే. ఇతను కూడా మీ ఆసరాలో గల ఏ కిట్టులాగానో బేబీలాగానో ఒక వ్యక్తి అనుకో. మొదట నువ్వు అతనితో కాస్త స్నేహంగా ఉండడానికి ప్రయత్నించు. అతను ఇటు చూస్తే ముఖం అటు తిప్పుకొని వెళ్ళిపోకు. సరే అంకుల్. వసు వెళ్ళి ఇద్దరికి గ్లాసులతో మంచినీళ్ళు తెస్తుంటే మాధవనాయక్ లేచి వెళ్ళి 2 ప్లేట్లు తెచ్చి టేబుల్ మీద పెట్టారు. ఆయనే కూర పూరి వడ్డించుకున్నారు. వసు వచ్చి కూర్చుంది. ఇందులో రోహిత్కి ఇలా సాయం చేయమని నిన్ను అడగడంలో అర్థించడంలో నా స్వార్థం చాలా ఉందమ్మా. గుండెల మీద చేయి పెట్టుకుని చూపిస్తూ అన్నారు ఆయన. ఏమిటది? ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. నా ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది అంటే తప్పకుండా చెప్తాను. అయినా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తానమ్మా అన్నారు ఆయన. వసు మాట్లాడలేదు. ఇద్దరూ మౌనంగా తినసాగారు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు ఆయన. ఏం లేదు అంది.
ఆయన ఇక తర్కించలేదు. ఎప్పటిలా టిఫిన్ చేశారు. ఇద్దరూ తినడం అయ్యింది. నాయర్ ఎప్పుడూ ప్లేట్స్ తనే తీసేసి సింకులో వేసి కడుగుతారు. వసు వద్దన్నా ముత్తుకున్నా వినరు. ఈ పని చేయడం ఏం కష్టమమ్మా, వంట చేయడం చాలా కష్టం, అది నా వల్ల కాదు కానీ అంటారు. వసు గ్లాసులు కడిగి తుడిచిపెట్టుతుంది. అంకుల్ అంటూ పిలిచింది. ఏంటమ్మా? వసు పెదవులు ఏదో అడగడానికి కదిలి మళ్ళీ ధైర్యం చాలన్నట్లు అంతలోనే ఆగిపోయాయి. ఏమిటి కమాన్ అన్నారాయన. అంకుల్ రోహిత్ అంటూ నసకపోయింది. రోహిత్ ఏమిటి చెప్పు. మీ అబ్బాయా? వసు మాటలు అస్పష్టంగా పలికినా అతని చూపులు బాగానే గ్రహించాయి. ఏమిటి? ఒక్కసారిగా ఆయన ముఖం చిట్లించి చూశారు. ఆ వెంటనే ముఖం ఎత్తి ఫక్కున ఇంటి పెంకులు ఎగిరిపోయేంతగా బిగ్గరగా నవ్వేశారు. మై గాడ్, నీ ముఖం చూసినప్పుడే నీకు ఈ అనుమానం వచ్చిందని అనుకున్నాను. నో డియర్, అలాంటి పురాణ కథలేం లేవు. ఏమిటి, అతను నా కొడుకా? ఓ గాడ్, నేను అర్జెంటుగా ముందు అతని తల్లి కోసం వెతకాల్సి ఉంది. అవునా? అవునా? నోనో, ఆయన మళ్ళీ నవ్వారు. వసు పెదాల మీదకి చిరునవ్వు వచ్చింది. ఆయన కాస్త ఆగి అన్నారు. ఓకే, నీ మాట ఎందుకు కాదనాలి? నా కొడుకే, నా పెంపుడు కొడుకు. అతనికి వారసత్వంగా నేనేమి ఇవ్వగలను? బాస్టర్డ్ అనే తండ్రి హోదా తప్ప. ఆయన మళ్ళీ విరగబడి నవ్వారు. వసు ఆయన కడిగిన ప్లేట్స్ని తుడిచి రాకులో పెడుతోంది. ఆయన సిగరెట్ వెలిగించుకుంటూ, అది కాదమ్మా, నేను ఒక పని చేయబోతున్నాను. దానిలో నీ సాయం ఉంటే నాకు తేలికవుతుందని. అది అసలు రహస్యం. నిన్ను ఆసరాలో మామూలుగా ఉద్యోగంలో చేర్పించాను. తర్వాత నువ్వు ఆ పిల్లలతో కలిసిపోయిన వైనం, ఆ చిన్నారి ముఖాల్లో నవ్వులు వెలుగు తెప్పించిన పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే రోహిత్ విషయంలో కూడా నాకంటే నువ్వే బాగా చేయగలవని అనుకుంటున్నాను. ఇదే తమాషా అయిన ఎక్స్పెరిమెంట్. ఎంతమందికి నేను పెళ్ళి కుదర్చలేదు, ఉద్యోగులు ఇప్పించలేదు. ఇది కూడా అలాగే అనుకుంటున్నాను. ఇక సరే అంకుల్ అంది వసు. వెరీ గుడ్ అన్నారాయన. ఆయనకి ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఆయన వస్తువుకి దగ్గరగా ఉన్న ఈ 6 నెలల జీవితంలో ఏనాడు ఎరగనంత సుఖ సంతోషాలు పొందుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికి వచ్చేసరికి తన కోసం వేచి చూస్తున్నట్టుగా తన గది, తన పక్క, తన పుస్తకాలు ఎప్పుడూ నీట్గా సర్ది పెడుతుంటాయి. అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చిన వసు ముఖంలో చిరాకు ఉండదు. అంకుల్, ఒక కప్పు టీ అంటుంది. వసు ఇచ్చిన వేడివేడి టీ తాగి ఆ పడక కుర్చీలో అలా పడుకొని సిగరెట్ని కాలుస్తూ ఉంటే ఆ స్వర్గమే దిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నా అనేవాళ్లు లేని ఎడారి లాంటి తన జీవితంలోకి వసు ఒక ఒయాసిస్ తెచ్చింది. తనంటే ఈ పేటలో అందరికీ గౌరవం. ప్రతి చిన్న విషయానికి సలహా సంప్రదింపులకి వస్తారు. అత్తా కోడళ్ళు కీచులాడుకున్నా, పిల్లలకి సంబంధాలు వచ్చినా, ఉద్యోగాలు కావాలన్నా తనని ఒక దైవంగా మన్నన తీసుకుంటారు. తనది అనే ఒక చిన్న ఇల్లు, గౌరవ ప్రతిష్టలు, సాటి వారి ముందు తలెత్తుకుని తిరగలిగే అవకాశం, అందరి చూపుల్లో అభిమానం తప్ప అవహేళన అనేది లేనే లేదు. నాయర్ గారికి ఇది పూర్తిగా కొత్త జన్మలా ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి కలలుగన్న స్వర్గం కళ్ళెదుటే దిగివచ్చి తనని ఆనందపరుస్తున్నట్టుగా ఉంది. దీనికి అంతటికీ మూల కారణం ఎవరు? వసు. అవును, ముమ్మాటికి వసుయే. వసు ఏనాడైతే తనతో కలిసి ఒక రూఫ్ క్రింద ఉండడం ప్రారంభించిందో ఆనాడే ఆయన తాగుడికి స్వస్తి చెప్పేశాడు. ఎప్పుడు ఆయనకి అది మితిమీరిన వ్యసనం కాదు. అయినా సరే లోకులు తనని గురించి కాస్త కూడా వసుని కించపరచకూడదు. ఆమెకు తన సొంత తండ్రి కంటే ఎక్కువ గర్వకారణం కావాలి. తనకి తండ్రి హోదా ఇచ్చి అందరిలో గౌరవ ప్రతిష్ట ప్రసాదించింది. వసు అంకుల్గా మొదట తనని అందరూ మన్ననతో చూడడం ప్రారంభించినా అందరూ రాను రాను తను చేసే పనుల వల్ల తనకి ఒక విశిష్టత్వం ఇచ్చారు. ఆయనకి ఈ ప్రపంచంలో అనుకోకుండా వసు అనే అదృష్టం దొరికింది. ఆ అదృష్టం జీవితంలో శాశ్వతంగా నిలుపుకోవాలి అంటే ముందు తనకి కొన్ని అర్హతలు ఉండాలి. తన ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలి. వసు ఇలా తనని కన్నా బిడ్డలా గౌరవిస్తూ తనది అనే ఒక ఇల్లు ఏర్పడడానికి మూల విరాట్ అవ్వకపోతే తనకి ఈరోజు ఈ గౌరవ ప్రతిష్టలు ఉండేవా? మళ్ళీ ఆకలి వేస్తే గుప్పెడు అన్నం పెట్టడానికి, తలనొప్పి వస్తే ఒక కప్పు టీ ఇవ్వడానికి ఎవరూ ఉండరు. అదొక భయంకరమైన జీవితం. వసు తనని ఆ నరకం నుంచి తప్పించింది. అందుకే ఆయన ఇంటి పనులు వసు వద్దన్న చేస్తూ సంబరపడతారు. ఎంతో శ్రద్ధగా కొబ్బరికాయలు, పూలు ఉన్న బుట్ట పట్టుకొని వసు వెంట నడుస్తారు. ఏ ఊరు వెళ్ళినా ఆయన ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని తహతలాడతారు. ఇంటికి రాగానే వసు నోటి వెంట అంకుల్ అనే పిలుపు వినగానే ఆయనకి సగం ప్రాణం లేచొస్తుంది. మిగతా ప్రాణం
వసు ఇచ్చే టీతోనూ, ఆ తర్వాత పడక కుర్చీలో కూర్చుని హాయిగా తాపీగా కాల్చే సిగరెట్తోనూ వస్తుంది. ఈ మధ్యనే పరమేశ్వరం వసుకి సంబంధాలు చూస్తున్నారా అంటూ పెళ్ళి ఎప్పుడు చేస్తారు? మా అక్క కొడుకు స్టేట్స్లో ఉన్నాడు, వచ్చే నెల వస్తున్నాడు. ఇంజనీర్, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కట్నాలు కానుకలు అనుకుంటూ వెళితే మీకు అందే సంబంధం కాదులేండి. మీ స్నేహితుడిగా నేను వారిని ఒప్పించగలను అంటూ ఇంకేదో చెప్పబోతున్నాడు. మాధవనాయుడికి ఆయన చెప్పేవి ఇంకేమీ చెవికి ఎక్కడం లేదు. ఆయన నెత్తిన పిడుగుపడిన వాడిలా అయోమయంగా చూస్తున్నాడు. వసు పెళ్ళా? స్టేట్స్ పంపించాలా? ఏది? ఎక్కడా నా తుపాకీ? వీడిని కాల్చి అవతల పారేయాలి. రాస్కెల్! వసుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాడా బాస్టర్డ్ అంటూ ఒక్కసారిగా సీరియస్ ముఖం పెట్టాడు. మాధవనాయుడు ముఖం మార్చేసుకొని తర్వాత వారం రోజుల పాటు పరమేశ్వరంతో మాట్లాడలేదు. ఆయన పలకరిస్తుంటే తన ఆనందం అంతా దోచుకుపోయే దొంగని చూసినట్టుగా అనుమానంగానో చిటపటలాడుతూనో అసహించుకుంటున్నట్టుగానూ చూడసాగాడు మాధవనాయుడు. పరమేశ్వరం వసు దగ్గర మొత్తుకున్నాడు. మీ మామయ్యకి ఏమైందమ్మా? నన్ను అలా చూస్తున్నాడు. అసలు నాతో మాట్లాడడం లేదు అంటూ లోబోదిబోమన్నాడు. ఆ సాయంత్రం వసు, అంకుల్ ఏమిటిది అని అడిగింది. ఆయన జవాబు చెప్పలేకపోయాడు. ఏమిటన్నట్టుగా చూశాడు. ఏమని చెప్తాడు? నీకు మంచి సంబంధం చెప్తే ఆయన్ని నేను గౌరవించాల్సింది పోయి దొంగలా చూశానని అంటాడా? అప్పుడు వసు కళ్ళలో ఎలాంటి అసహ్యం వస్తుంది? అంకుల్, నా ఆనందం మీకు ఇష్టం లేదా అంటే తనేం చెయ్యాలి? అబ్బెబ్బే అదేం కాదమ్మా, చేతులు తిప్పేస్తూ గబగబా అన్నాడు. వంట ఇంట్లోకి వెళుతున్న వసు వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూసింది. ఏం కాదు అంకుల్ అన్నారు. అదేనమ్మా, నేను ఊరికే తమాషా చేసి ఏడిపించడానికి. వసు ఫక్కున నవ్వింది. నాకు తెలుసు అంకుల్. ఆ నవ్వు ఆ ఇంట్లో కోటి కాంతులు విరజిమ్మినట్టే ఉంటుంది. ఎవరినో తెలియని వ్యక్తిని తీసుకువచ్చి పెళ్లి చేస్తే అది ఒక రణరంగం అవుతుంది. తనకి శాంతి కావాలి. ఇంకా ఈ వయసులో టెన్షన్ భరించలేడు. వసు సుఖంగా ఉండాలి. ఆవిడతో తన జీవితం తెల్లవారాలి. అది మాస్టర్ ప్లాన్. ఏమిటంకుల్ అంత దీర్ఘాలోచన మునిగిపోయారు అడిగింది వసు. ఏం లేదమ్మా అన్నారు ఆయన. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ తల్లి. ఇంతటితో కథ ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.